హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ తెలంగాణలో ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక మంచి శుభవార్తనైతే తెలియజేయచ్చండి. అది ఏంటి అంటే పోస్ట్ ఆఫీస్ జాబ్ అనేది నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేశారండి. దీనికి అర్హత 10వ తరగతి చదివి ఉంటే చాలండి. అంతకు మించి చదివినా కూడా పర్వాలేదు. 10వ తరగతి చదివి ఉంటే చాలండి. అయితే మనకి పోస్ట్ ఆఫీస్‌లో జాబ్ చేయడానికైతే నోటిఫికేషన్ అయితే భర్తీ అయితే చేయడం అయితే జరిగింది. అయితే దీనికి ఎలా అప్లై చేసుకోవాలి? ఎక్కడికెళ్ళి అప్లై చేసుకోవాలి? అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందామండి. ఎవరికైతే ఉద్యోగాలు లేవో, ఖాళీగా ఇంట్లో ఎవరైతే ఉంటున్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్‌ని మీకు ఎప్పటికెప్పుడైతే తెలియజేస్తూనే ఉంటాను. నా ఛానల్ గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఉద్యోగం కోసం చాలా మంది అయితే తపస్సు అయితే చేస్తున్నారండి. మనం ఎంత చదివినా కూడా ఈ గవర్నమెంట్ ఉద్యోగం అంటే రావటం లేదు. ఏం చేయాలి అబ్బా అని చెప్పి చాలా మంది అయితే సతమతం అయితే అవుతున్నారండి. వాళ్ళకి చెక్ పెట్టేదానికైతే ఈ గవర్నమెంట్ ఉద్యోగం పోస్ట్ ఆఫీస్ నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేసింది. కానీ ఇప్పుడు మీకు ఆ బాధ అనేదే ఉండదండి. ఏపీ, తెలంగాణలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ ఇదొక మంచి అవకాశం అనేదైతే చెప్పవచ్చు. అయితే మనం ఇక లేట్ చేయకుండా అయితే టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాము. అయితే ఏపీ, తెలంగాణలో ఎవరైతే ఉన్నారో ఆడ, మగ గాని వీళ్ళిద్దరిలో ఎవరైతే ఉన్నారో 10వ తరగతి పాస్ అయ్యి లేదా అంతకు మించి చదివి ఉండి పాస్ అయినా కూడా వీళ్ళు ఈ పోస్ట్ ఆఫీస్ ఉద్యోగానికైతే అప్లై అయితే చేసుకోవచ్చండి. దీనికి 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు ఉండాలండి. మీకు వయసు రీత్యా అయితే 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపైతే ఉండాలి. అయితే మనకు ఏపీ, తెలంగాణలో మొత్తం 23 సర్కిల్స్ అయితే ఉన్నాయండి. అందులో ఏపీలో మనకి ఏపీలో 13,055 పోస్టులు అయితే భర్తీ అయితే చేశారండి. ఇకపోతే తెలంగాణలో చూసుకుంటే 881 పోస్టులు అయితే భర్తీ అయితే చేశారు. అయితే మనకు ఈ ఉద్యోగం పోస్టల్ జీడీఎస్ లాగానే బ్రాంచ్ మేనేజర్గా ఈ ఉద్యోగాలు అయితే భర్తీ అయితే చేశారండి. ఇకపోతే క్యాస్ట్కు సంబంధించి వస్తే ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓబీసీ, పీడబ్ల్యూడి అర్హులండి. ఎస్టీ, ఎస్సీ 5 సంవత్సరాలు అయితే సడలింపు అయితే ఇచ్చారండి. ఇకపోతే ఓబీసీలకు 3 సంవత్సరాలు అయితే ఇచ్చారండి. పీడబ్ల్యూడి వీళ్ళకి 10 సంవత్సరాలు అయితే సడలింపు అయితే ఇచ్చారండి. ఇందులో 2 రకాలైతే ఉన్నాయండి. ఇందులో 2 రకాలైతే ఉన్నాయండి. బీపీఎంకి సంబంధించి అయితే 12,000 నుండి 29,000 రూపాయలైతే జీతం అనేది ఇస్తారండి. ఇకపోతే బీపీఎంకి డాక్ సేవకైతే 10,000 రూపాయల నుండి 10,000 రూపాయల నుండి 24,000 రూపాయలైతే ఇస్తారండి. దీనికి అప్లై చేసుకోవాల్సిన ఆఖరి తేదీ అయితే ఆగస్టు 5 ఇదైతే ఆఖరి తేదీ అండి. మీరు ఇప్పుడే వెళ్ళి మీ అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోండి. ఇది మీరు ఆన్లైన్లో అయినా కూడా మీరు అనేది చేసుకోవచ్చు. మీకు దీనికి కావాల్సింది ఏంది అంటే మీకు 2 పాస్పోర్ట్ సైజు కావాలండి. తర్వాత మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది జెరాక్స్ అనేది ఇవ్వండి. తర్వాత మీ సైన్ ఇది ఉంటే చాలండి. మీరు గనక దీంట్లో సెలెక్ట్ అయితే తర్వాత మీ ఒరిజినల్స్ అనేవి తీసుకుని వెళ్ళి ఇవ్వాలండి. తీసుకుని వెళ్తే చాలు. మీది 10th సర్టిఫికేట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ పెట్టుకొని ఉంటే చాలండి. మీరు సెలెక్ట్ అయితే మీకు ఇవన్నీ అవసరం ఉంటుంది. ఓకేనా అండి. మీకు లాస్ట్ ఆఖరి తేదీ వచ్చి ఆగస్టు 5 అండి. ఓకేనా అండి. మీకైతే అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని నేను ఎప్పటికెప్పుడైతే తెలియజేస్తూనే ఉంటానండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.